కల్కి ఇంకొక 3 రోజుల్లో అయితే థియేటర్లోకి అయితే వచ్చేస్తుంది. చాలా మటుకు దాదాపుగా అన్ని బుకింగ్స్ అయితే ఫుల్ అయిపోయాయి. చాలా మటుకు చాలా థియేటర్స్ అయితే ఫుల్ అయిపోయాయి. అస్సలు ఒక టికెట్ కోసం అంటే ఒక టికెట్ కోసం కావాలనేసి అందరూ చాలామంది అయితే కొట్టుకుంటున్నారు. ఆ విధంగా ఉంది పరిస్థితి అయితే. సో అది కాదన్నట్టు టికెట్ రేట్లు కూడా అయితే ఈసారి ఈ మూవీకి బీభత్సంగా పెంచారని అయితే చెప్పచ్చు. మామూలు క్యాజువల్ టికెట్ 100-150 రూపాయలు ఉండాల్సింది ఇప్పుడు 300 నుంచి 400, 400 నుంచి 500 దాకా దాటిపోతుంది. సో పరిస్థితి అయితే అట్టున్నది. హైదరాబాద్లోనే 500 పైన ఉంటే ఇంకా బయట ఇంకా చిన్న చిన్న ఊర్లో అంతా కనీసం 250 నుంచి 300 రూపాయల లోపు టికెట్ అయితే ఉంటుందనేసి చెప్తున్నారు. సో మూవీ టికెట్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లోనే అయితే రిలీజ్ చేసేసారు టికెట్స్ అనేటివి. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా బుక్ అయిపోవచ్చున్నాయి. సో కాస్ట్ వచ్చేసి ఆ విధంగా ఉన్నాయి. చాలా హై కాస్ట్ అయితే పెట్టారు ఈసారి మాత్రం. అండ్ ఈ మూవీలో చాలా మటుకు పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే నటిస్తున్నారు. లైక్ కమల్ హాసన్ గారు అండ్ అమితాబ్ బచ్చన్ గారు, దీపికా పదుకొనే, మన మెయిన్ హీరో ప్రభాస్ అన్న, చాలామంది అయితే ఇందులో ఉన్నారు. ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ కూడా ఇంకా అయితే ట్విస్ట్లో ఉన్నారు. ఇందులో ఇక్కడ హాట్ టాపిక్ ఏంటి అంటే ఈ మూవీలో విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు అనేసి అయితే హాట్ టాపిక్ చాలా రోజులుగా అయితే నడుస్తుంది. సో ఈ సెకండ్ ట్రైలర్ వచ్చిన తర్వాత కూడా చాలామంది కన్ఫర్మ్ చేస్తున్నారు 90% ఉన్నారనేసి, ఇంకొంతమంది లేరనేసి. ఇలా అయితే చాలా మటుకు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కొంతమంది విజయ్ దేవరకొండ ఉన్నాడని చెప్తున్నారు, కొంతమంది అయితే లేరని చెప్తున్నారు. సో ఉన్నాడా లేడా అనేది పక్కన పెడితే మ్యాక్సిమం ఖచ్చితంగా అయితే క్యారెక్టర్ అయితే ఉంది. విజయ్ దేవరకొండకి కల్కి మూవీలో ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ అయితే ఉంది. కాకపోతే అది ఏ క్యారెక్టర్, కల్కి క్యారెక్టరా, లేదనుకుంటే ఇంకేదైనా క్యారెక్టరా, లేదంటే గెస్ట్ రోలా, లేదనుకుంటే ఇంకేదైనా అనేది థియేటర్స్లో మెయిన్ మనం చూసి తెలుసుకోవడానికి ఒక ట్విస్ట్, ఒక సస్పెన్స్గా అయితే మన మూవీ మేకర్స్ అయితే దాన్ని సీక్రెట్గా అయితే పరిచారు. మనం అది తెలుసుకోకుండా అది ఇది అనేసి ఉంది లేదు అనేసి అయితే మాట్లాడుకుంటున్నాం. చాలా మటుకు కొంతమంది ఉందంటారు, ఇంకొంతమంది లేదంటారు. సో మెయిన్లీ మాట్లాడుకోవాలంటే ఈ రావణ్ ఫర్ యూ గురించి. ఆయనైతే రోజుకి 4-5 వీడియోలు చేస్తూనే ఉంటాడు. దాంట్లో ముక్కాలు భాగం మన కల్కి సినిమాకి గురించే ఉంటాయి. చేసేది కంటెంట్ తక్కువ ఉంటుంది, మాటలు ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది అయింది. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అనుకోవచ్చు. బట్ నేను ఒకటైతే మాట్లాడతాను, కల్కి మూవీలో విజయ్ దేవరకొండ అయితే ఉన్నాడు. బట్ ఏ క్యారెక్టరు ఇది అనేది సస్పెన్స్గా అయితే ఉంచారు. అది మనం థియేటర్కి వెళ్ళి చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. నేను కల్కి క్యారెక్టర్ అని చెప్పలేను, లేదా ఇంకేదైనా క్యారెక్టర్ అని చెప్పలేను. బట్ షూర్గా ఖచ్చితంగా అయితే ఉన్నాడని అయితే నేను చెప్పగలను. సో మూవీ ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చేసి అఫీషియల్గా కూడా తెలిపారు చాలామంది కూడా. బట్ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అది ఇది అనేసి. సో ఫైనల్గా మూవీ రిలీజ్ అయిన తర్వాత అసలు ఏంటి, ఏముంది, ఏం లేదనేసి అయితే మీకు క్లారిటీ వస్తుంది. సో మ్యాటర్ అయితే అది. ఇంకొక 3 రోజులు ఓపిక పట్టారంటే మూవీ అయితే రిలీజ్ అయిపోద్ది. అందరూ వెళ్ళైతే చూడొచ్చు. మ్యాక్సిమం థియేటర్స్ అయితే బుక్ అయిపోయాయి. ఆ విధంగా ఉంది కలెక్షన్స్ మాత్రము. నిజంగా అయితే 27th ఆ రోజు మాత్రం నిజంగా బీభత్సాన్ని సృష్టించవచ్చు. ఆ విధంగా ఉంటుంది పరిస్థితి. ఓకే, మూవీ చూసి ఎర్లీగా అయితే రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మన ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ నెక్స్ట్ రివ్యూతో అయితే మీ ముందుకు వస్తున్నంతవరకు స్టే ట్యూన్.